అందరికీ జై భీమ్. ఈరోజు గార్లదిన్న మండలం హెడ్కోర్టు నందు జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి, తర్వాత స్థానిక ఎంఆర్ఓ గారికి, తర్వాత నియోజకవర్గ ఎస్సీ రిజర్వేషన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే మేడం గారికి ఈరోజు భారతీయ భీమసేన కమిటీ తరఫున, వికలాంగుల హక్కుల పోరాట సమితి తరఫున ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగినది. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ ఏమనగా అంటే, ఇక్కడ ముంటుమడుగు గ్రామంలో ఎస్సీలకు, అక్కడ ఎస్సీలు దాదాపు 340-400 కుటుంబాలు ఉన్నాయి. అక్కడ ఎస్సీలకు అక్కడైతే ఏవైతే ఉన్న శ్మశాన వాటికలు లేవు. శ్మశాన వాటికి ఉన్నా కూడా కొంతమంది పెద్దదారులు కొద్దిగా దారి లేకుండా కబ్జా చేసి గురి చేసినారు. ఆ విషయం పైన తర్వాత మండల వ్యాప్తంగా ఎవరైతే ఉన్నాయో, ఎక్కడైతే గ్రామాలు ఉన్నాయో, ఈ గ్రామాల వారీగా మండల వ్యాప్తంగా మొత్తం అంతా సర్వేజన శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలి. కులం మతం భేదం అనుకోకుండా శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలా. తర్వాత మండల హెడ్కోర్టు నందు ఇక్కడ వచ్చేసి బడుగు బలహీన వర్గాలకి పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవాలనుకుంటే ఈ పేద వర్గాలకి ఒక ఫంక్షన్ హాల్ అనేది లేదు. ఈ మండల హెడ్కోర్టు నందు అంబేద్కర్ భవనం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే శ్రీ బండారు శ్రావణ్ గారు కూడా తెలియజేయడం జరిగింది. ఈ విషయాలన్నీ తెలియజేసిన మేడం గారు కూడా స్పందించారు. వెంటనే దీనిపైన కూడా దృష్టి పెట్టి కొనసాగిస్తామన్నారు. వీటిలో ముఖ్యమైన విషయం ఏంటంటే, బడుగు బలహీన వర్గాలు తరతరాల నుంచి శ్మశాన వాటికలు అనేది చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇప్పుడు ఒక మనిషి జీవితకాలంలోనూ ఏవైతే మనము చచ్చేంత వరకు ఎన్నెన్నో పనులు చేసి మనం బతికినంత కాలం సాధిస్తుంటాము. కానీ చచ్చిన తర్వాత కూడా మనశ్శాంతిగా ఉండాలంటే ఒక శ్మశాన వాటిక అనేది చాలా శాశ్వతమైన పరిష్కారం. ఇది ఈ శ్మశాన వాటికలు సర్వేజన శ్మశాన వాటికలు మండల వ్యాప్తంగా జరగాలని చెప్పేసి తెలియజేసినాము. అంతేకాకుండా ముఖ్యంగా ముంటమడుగు గ్రామంలో ఎస్సీల శ్మశాన వాటికకి పోవడానికి దారి లేదు. అక్కడ ఉన్నట్టు శ్మశాన వాటిక కొద్దిగా ఆపక ఉన్నటువంటి పెత్తందారు వ్యవస్థలు జరుపుకుంటూ శ్మశాన వాటికలు లేకుండా చేస్తున్నారు. కనుక ఈ శ్మశాన వాటికలు దృష్టికి మీడియా సమక్షంలో మీడియా వాళ్ళ దృష్టికి కూడా తీసుకొస్తున్నాము. ఇది ప్రతి ఒక్కరు మండల వ్యాప్తంగా స్పందించాలా. తర్వాత అధికారులకు ఇచ్చినాము. ఎంఆర్ఓ గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఈ శ్మశాన వాటికలు అంబేద్కర్ భవనం పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి బండారు శ్రావణ్ గారికి తెలియజేస్తున్నాం. జై భీమ్.